సభకి నమస్కారం. జై తెలంగాణ. తెలంగాణ నుంచి పుట్టి తెలంగాణలో పెరిగి హైదరాబాద్ ఓల్డ్ సిటీ గల్లీల్లో పెరిగి వివి స్కూల్ వివి కాలేజీలో చదివి యాక్టర్ అయిన ఫస్ట్ పర్సన్ నేనే. తెలంగాణ అంటే స్వచ్ఛతకి మారుపేరు. తెలంగాణ అంటే మంచితనానికి మారుపేరు. అప్పులోడి ఇంటికి వచ్చిన బిర్యానీ తినిపించకుండా పంపించే సంస్కారం ఒకటి తెలంగాణలో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. అటువంటి గడ్డ మీద పుట్టి అటువంటి గడ్డ మీద మనకంటూ స్వతంత్రత తెచ్చుకుని చిన్న రాష్ట్రమైన చింతలేని రాష్ట్రంగా చేసిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, సుధీర్ అన్న గారికి, వేదిక మీద ఉన్న ఉద్యమ నాయకులకి, వేదిక కింద ఉన్న సైనికులందరికీ నా కళాభివందనాలు. ఓ పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాన్న నేను 14 ఏళ్ల వయసు వచ్చింది, ఎలాంటి స్నేహితులను ఎంచుకోవాలి, ఎలాంటి వాళ్ళతో నేను ఉండాలి, ఎలాంటి జీవితాన్ని ఎంచుకోవాలి అని అడిగాడు. తండ్రి చెప్పాడు, నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒక యాక్టివిటీ ఇస్తాను, ఆ పని చేస్తే నీకే అర్థమవుతుంది అన్నాడు. ఏంది నాయన అదని అడిగాడు. అడగానే తండ్రి ఒక మెరిసే రాయి, అదేం డైమండ్ కాదు, మెరిసే రాయిని ఒకటి ఇచ్చి ఇది తీసుకుపోయి మన ఎల్బీ నగర్ బయట ఉన్న కూరగాయల మార్కెట్ రైతు బజార్ దగ్గర పోయి పట్టుకునిచ్చో, ఎవరితోనూ మాట్లాడకు, ఎవరైనా వచ్చి ఇది అమ్ముతావా అని అడిగితే తల ఊపు, ఎంత అంటారు, 2000 చూపించి బిడ్డ అన్నాడు. వీడు సంతోషంగా రాయి తీసుకుపోయి రైతు బజార్ బయట నుంచున్నాడు. కాసేపటికి ఒక అంకుల్ వచ్చిండు, బాబు ఇది అమ్ముతావా అన్నాడు. బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. 2000 చూపించాడు. ఓ 200 రూపాయలా, నేను ఇస్తాను అని చెప్పి అన్నాడు. వీడు ఆగమని నాన్నకు ఫోన్ చేశాడు. నాన్న 200 అంటున్నాడు, అమ్మమంటావా అని చెప్పి అన్నాడు. ఉండరా, నీది అవ్వలేదు, ఇప్పుడు అదే రాయి తీసుకెళ్ళి దిల్సుఖ్ నగర్లో ఉన్న మన రత్నదీప్ సూపర్ మార్కెట్ బయట నుంచో ఇదే ఎక్సర్సైజ్ చేయన్నాడు. తను అక్కడికి వెళ్ళి దిల్సుఖ్ నగర్ బయట ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ దగ్గర నుంచున్నాడు. కాసేపటికి అంకుల్ వచ్చాడు. బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. మళ్ళీ 2000 చూపించాడు. ఓ 2000 రూపాయలా, నేను ఇస్తా బిడ్డ అన్నాడు. ఉండమని చెప్పి నాన్నకు ఫోన్ చేశాడు. నాయన 200 కాదే 2000 అంటున్నాడు, ఇచ్చేయమంటావా అన్నాడు. తండ్రి ఆగరా, ఇదే రాయి తీసుకెళ్ళి దిల్సుఖ్ నగర్లో ఉన్న జాయ్ అలికాస్ లాంటి డైమండ్ షోరూమ్ లోపల పోయి, లోపల బయట కాదు, పట్టుకునించో, మళ్ళీ రిపీట్ చేయన్నాడు. వీడు ఆ షోరూమ్ లోపల పోయి నుంచున్నాడు. కాసేపటికి కారులో ఒక అంకుల్ వచ్చాడు. బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. మళ్ళీ 2000 చూపించాడు. ఓ 2 లక్షల రూపాయల, ఇస్తా బిడ్డ అన్నాడు. వీడు ఆశ్చర్యపోయాడు. పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న అదే నేను, అదే రాయి, ఒకడు 200 ఇస్తా అన్నాడు, ఒకళ్ళు 2000 ఇస్తా అన్నారు, ఒకళ్ళు ఎందుకు 2 లక్షలు ఇస్తా అన్నారు అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి చెప్పాడు, అదేరా నిన్ను ప్లేసింగ్ యువర్ సెల్ఫ్ అంటే మంచి పార్టీలో మంచి వ్యక్తుల మధ్య పాజిటివ్ థింకింగ్తో గెలిచే స్థానంలో నువ్వు ఉంటే నీ విలువ 2 లక్షలు అవుతుంది, మీడియాకర్ పీపుల్తో ఉంటే నీ విలువ 2000 అవుతుంది, నువ్వు నెగిటివ్గా ఉంటే నీ విలువ 200 ఉంటుందని. 2 లక్షల రూపాయల విలువైన కార్యకర్తలున్న సుధీర్ గారు అదృష్టవంతులు, గొప్ప నాయకులు. ఎందుకంటే మీరందరే ఆయన బలం. ఒక అక్షరం మామూలుగా ఒక అక్షరంలో ఉంటుంది, అదే అక్షరం ఇంకో అక్షరంతో కలిస్తే అది పదం అవుతుంది, ఒక పదం మరికొన్ని పదాలతో కలిస్తే అది కావ్యం అవుతుంది. అటువంటి కావ్యం సుధీర్ రెడ్డి గారు, అటువంటి అక్షరం మీరందరూ కలిస్తేనే తెలంగాణ అవుతుంది, మీరందరూ కలిస్తేనే బీఆర్ఎస్ అవుతుంది. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్. ఎందుకు మనం స్టేజ్ ఎక్కి కానీ నలుగురి మధ్య పబ్లిక్ స్పీకింగ్ అంటే నాలాగా ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. పబ్లిక్ స్పీకింగ్ అంటే మనం పోయి ప్రజెంటేషన్ చేయటం కాదు. 2 కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ 2తో 3తో మనం మాట్లాడే మాట వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడమే పబ్లిక్ స్పీకింగ్. మనం మాట్లాడటం కాదు, అవతల వాడికి అర్థమయ్యేలా చెప్పడమే పబ్లిక్ స్పీకింగ్. మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనందరం బొమ్మరిల్లు సినిమా చూసామా లేదా? గట్టిగా అనాలి. నేను హాయ్ అంటే మీరు హలో అనండి, నేను హలో అంటే మీరు హాయ్ అనండి. అప్పుడు మీరు వింటున్నట్టు తెలుస్తుంది. సినిమా చూడడానికి రాలే, ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం. హలో, హాయ్, హలో, హాయ్. మీరంతా బొమ్మరిల్లు సినిమా చూశారు కదా. సినిమా చివరిలో సిద్ధార్థ గారు వాళ్ళ నాన్న క్యారెక్టర్ వేసిన ప్రకాష్ రాజ్ తోటి మనసిప్పి మాట్లాడతాడు. నాన్న అంతా నువ్వే చేసావు నాన్న, నేను ఏ షర్ట్ వేసుకోవాలో నువ్వే చెప్పినావు నాన్న, నేను క్యారమ్ బోర్డు ఆడుతుంటే ఏ కాయిన్ కొట్టాలో నువ్వే చెప్పావు, నేను రోడ్డు దాటుతుంటే నా చేయి పట్టుకు దాటించావు, నువ్వు ఇంకా నా చేయి నీ చేతిలో ఉంది నాన్న అన్నాడు. ఎక్స్ట్రాడినరీ సీన్.
దాంతో వాళ్ళకి అవార్డులు వచ్చాయి, దిల్ రాజు అన్నకి పైసలు వచ్చాయి. అంతేగా అనే వాళ్ళందరికీ ఇంట్లో అంతేగా ప్రాప్తి వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఇదే సీను సినిమా ఎండింగ్లో కాకుండా సినిమా స్టార్టింగ్లో పెట్టుంటే అసలు సినిమా కథ అవసరం ఉందా? హలో హాయ్. కాబట్టి మాట్లాడాలి, 10 మందితో మాట్లాడాలి, ఇష్టమైతే మాట్లాడాలి, ఇష్టం లేకపోతే మాట్లాడాలి, నచ్చితే మాట్లాడాలి, నచ్చకపోతే మాట్లాడాలి, అన్యాయం జరిగితే మాట్లాడాలి, న్యాయం ఏంటో చెప్పడానికి మాట్లాడటం మన జన్మ హక్కు. ఎస్ ఆర్ నో? ఎవడైతే అన్యాయానికి అగేన్స్ట్గా స్వరం విప్పుతాడో వాడే కార్యకర్త, వాడే మన పార్టీకి ఆస్తి. నాకెందుకులే అని కూర్చుంటే అంతా ఇట్లాగే అయిపోతూ ఉంటుంది. మరి మీరందరూ కూడా రేపొద్దున కార్యకర్తలై 10 మందికి మంచి చెప్పాలి. ఒక సైనికుడు ఉంటాడు, ఎక్స్ట్రీమ్ ఓనర్షిప్ అంటారు. ఒక సైనికుడు ఉంటాడు, ఆ సైనికుడు నువ్వు పోరా యుద్ధం చేయంటారు. సార్ ముందుకు పోవాలనా, లెఫ్ట్కి రావాలనా, రైట్కి రావాలనా, ఆకలి అవుతుంది సార్, వెనక్కి పోవాలనా అనడు. ముందుకెళ్ళి చస్తాడు, లేకపోతే చంపుతాడు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మనం కూడా సైనికులమే. మన బూత్ మన రాజ్యం. ఎస్ ఆర్ నో? మీరే కదా బూత్కి ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? కాబట్టి ఆ బూత్లో జరిగిన అన్యాయాలకి, అక్రమాలకి, ఆ చుట్టూ ఉన్న 1000 నుంచి 1200 మంది కార్యకర్తలకి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీల ముఖ చిత్రం మీరు. వారికి కేసీఆర్ గారితో పరిచయం ఉండదు, కేటీఆర్ గారితో పరిచయం ఉండదు, సుధీర్ అన్న దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. మీరే వాళ్ళకి నాయకులు. ఇలా నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు వినిపించాలి, సార్ వినిపించాలి. మరి పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి? వేదికనెక్కిన పెద్దలందరికీ, ఈరోజు వచ్చిన సర్పంచర్లకి, వాళ్ళ ఆమెకి, వాళ్ళ పక్కింటి ఆయనకి, వీళ్ళకి, వాళ్ళకంటే ఎవడైనా వింటాడా? విన్నాడు కదా. ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. మనుషుల్లో 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు తోస్తే ముందుకెళ్తారు. మీరేం చేయొద్దు, యాదగిరిగుట్ట పోయి నరసింహస్వామి గుడిలో నుంచోండి, వెనకోడు తోస్తూ ఉంటాడు, మీరు ముందుకు పోతారు. మీ ప్రేమేమ అవసరం ఉందా? మనం ఏమైనా చెయ్యాలన్నా? ఏమొద్దు, ఇట్లా నుంచో అన్న 20 ఏళ్ళకెళ్ళి పార్టీలో ఉందా, ముందుకు పోతూనే ఉంటాం. అది కాదు నాయకత్వం అంటే. తోసుకుని ముందుకెళ్ళాలి. 9,99,999 మంది చప్పట్లు కొడుతూ ఉంటే విరాట్ కోహ్లీ సెంచరీలు కొడుతూ ఉంటాడు. సెంచరీలు మనం కొట్టాలి, చప్పట్లు ప్రపంచం కొట్టాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మీరు కూడా ఎదగాలి. నాయకుడు ఎంత గొప్పవాడో సైనికుడు కూడా అంతే గొప్పవాడు. సైనికుడే నాయకుడు అవుతాడు. మనకి తేడా లేదు. అన్యాయం, అక్రమం, మనకు జరుగుతున్న ఏ అన్యాయాన్నైనా ప్రతిఘటించాలంటే, మీ స్వరం ఎత్తాలంటే మీకు పబ్లిక్ స్పీకింగ్ తెలియాలి. ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం ఆయన పబ్లిక్ స్పీకింగ్ వల్ల ఆయన పొలిటికల్ లీడర్షిప్ అయింది. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు పార్టీలతో సంబంధం లేదు, కానీ నాకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టము. గతంలో కూడా చెప్పా. ఎందుకంటే బానిసలై అట్టడుగై అన్యాయం జరుగుతున్న మన తెలంగాణకి వెలుగు తెచ్చిన పార్టీ, విలువ తెచ్చిన పార్టీ, నిలబెట్టిన పార్టీ, ఊపిరిపోసిన పార్టీ మన బీఆర్ఎస్. జై తెలంగాణ. మనకంటూ ఒక స్థిరత్వాన్ని, గుర్తింపుని తెచ్చాం. మరి ఇలాంటి ప్రాంతాల్లో మనం ఎదగకపోతే, తెలివితేటలు లేక కాదు, మీరందరికీ తెలివి ఉంది, ఆ తెలివితేటలు వాడుకోవడం తెలియాలి. ఎలా తెలుస్తుంది మనకు? మాటల ద్వారా చెప్పాలి కదా. ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఎన్టీ రామారావు గారు సినిమా హీరో. ఆయన పాలిటిక్స్లోకి వచ్చాడు 1982లో. రాగానే ప్రతి ఊరికి చైతన్య రథం తీసుకుని పోయాడు. ప్రతి చోట 10,000 మంది 20,000 మంది ఒక్కొక్క ఊళ్ళో వెయిట్ చేసేవాడు. ఎక్కడ పడితే అక్కడ ఆపేసేవాడు. 10 గంటలకు వస్తానన్న ఎన్టీఆర్ నిజామాబాద్కి వచ్చేటప్పటికి 1 గంట అయ్యేది. కానీ జనం ఎండలో పిల్లల్ని పట్టుకుని, ఆడవాళ్ళు నుంచుని ఎన్టీఆర్ని చూసేవాడు. ఎక్కి నా అన్నలారా, నా తమ్ముళ్ళారా, ఆడపడుచులారా అని ఉద్వేగపూర్వకంగా మాట్లాడితే చప్పట్లు కొట్టి ఆనందంతో వెళ్ళేవాడు. ఎస్ ఆర్ నో? ఇదే ప్రాంతంలో మరొక నటుడు, పేరు చెప్పట్ల, ఆయన కూడా మనకి ఇష్టమైన నటుడు, నాకు కూడా ఇష్టమైన నటుడు.
ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఇదే నిజామాబాద్కి పొద్దున 10ంటికి వస్తా అని చెప్పి 1 గంటకు వచ్చేవాడు. వచ్చి జనమందరూ వెయిట్ చేసేవారు ఆయన్ని కూడా చూడడానికి. మీరు ఈనాడు పేపర్ చదవద్దు, ఎన్టీ రామారావు కోట వేయద్దు అని చెప్పి కూర్చునేవాడు. జనం నిరుత్సాహంతో వెళ్ళిపోయేవాడు. మొత్తం రోజంతా మ్యాచ్ చూసి ఇండియా ఓడిపోతే మనకు బాధ ఉంటుందా ఉంటుందా? అలా మన కోసం ఎదురు చూసిన వాళ్ళు మన మాటలు బాగా మాట్లాడితే మన మనసులో ఉన్న మాట అవతలానికి అర్థమవుతుంది. మీరు మాట్లాడాలి. పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటంటే ఒక శాండ్విచ్, ఒక బర్గర్ గుర్తుపెట్టుకోండి. ఈ శాండ్విచ్ బర్గర్లో పైన ఒక బ్రెడ్ ఉంటుంది, కింద ఒక బ్రెడ్ ఉంటుంది, మధ్యలో చికెన్ కావాలంటే చికెన్ ఉంటుంది, మటన్ కావాలంటే మటన్ ఉంటుంది, వెజిటేబుల్ కావాలంటే వెజిటేబుల్ ఉంటుంది, చీజ్ కావాలంటే చీజ్ ఉంటుంది. హలో, హాయ్. సిమిలర్గా ఒక స్పీచ్లో ముందు ఓపెనింగ్ ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది, మధ్యలో మన కంటెంట్ ఉంటుంది, విషయం ఉంటుంది.